మీరు గనక 2 వీలర్ లేకపోతే 4 వీలర్ వాడుతుర్రా అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మోటార్ వెహికల్స్ రిలేటెడ్గా కొన్ని కొత్త చేంజెస్ అయితే చేసిర్రు. పాయింట్ నెంబర్ 1, పే యాజ్ యూ డ్రైవ్ ఇన్సూరెన్స్. అంటే మనం ఎంత నడుపుతామో దాన్ని బట్టే ఇన్సూరెన్స్ మనం పే చేయాలి. అది ఓన్లీ కొన్ని ఇన్సూరెన్స్ దగ్గరనే ఉండే, లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు పే యాజ్ యూ డ్రైవ్ ఇన్సూరెన్స్ అనే దాన్ని తీసుకురావాలి అని అయితే IRDAI వాళ్ళు చెప్పారు. పాయింట్ నెంబర్ 2, ఒక్కసారి మనం కార్ ఇన్సూరెన్స్ లేకపోతే బైక్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు మన ఇన్సూరెన్స్ని క్యాన్సిల్ చేయడానికి. ఇన్ కేస్ వాళ్ళు క్యాన్సిల్ చేయాలనుకున్నా సరే అది ఫ్రాడ్ కేసులో చేయాలి, అది కూడా 7 days నోటీస్ ఇష్యూ అయిన తర్వాత అప్పుడే వాళ్ళకైతే క్యాన్సిల్ చేసే రైట్ అయితే ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మనకి కస్టమర్ షీట్ ఇస్తారు కదా, సో ఫ్రంట్ పేజ్ కస్టమర్ షీట్లోనే మన ఇన్సూరెన్స్ ఐడి అనేది మెన్షన్ చేయాలి.